మంది ప్రేమించుకుంటారు, విడిపోతారు. సినీ సెలబ్రిటీస్ లో ఇది కామన్ అయినా అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ మాత్రం సాఫీగా సాగలేదు. తిట్టుకుని కొట్టుకుని శాపనార్థాలు పెట్టి వరకు వెళ్ళిందా? విడిపోవడం వెనకాల పెద్ద కథే జరిగిందా? అసలు ఇద్దరు ఎందుకు విడిపోయారు? అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ 2-3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి బైసన్ మూవీ చేశారు. 2 ఏళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్స్టాలో ధ్రువ్ ను అనుపమ అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటకొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్స్టాలో పెట్టిన ట్వీట్ బ్రేకప్ ను బలపరిచింది. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు, నా జీవితం నా వాయిస్ ను నేనే ఎంచుకుంటున్నాను, భయం లేదు, ఎట్టకేలకు మనశ్శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్న భావంతో అనుపమ పెట్టిన పోస్టుతో ఈ ఇద్దరు విడిపోయారని నెటిజన్లు డిసైడ్ చేశారు. లేటెస్ట్ పోస్ట్ తో పాటు షేర్ చేసిన వీడియోలో సోలోగా విహరించింది అనుపమ. ఫ్రీడమ్ వచ్చిందని సింబాలిక్ గా ఈ వీడియో పెట్టిందా అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ పై చర్చ కూడా నడుస్తోంది. అనుపమ ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇంతకాలం స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బతికిందా అన్న డిస్కషన్ కు అనుపమ ట్వీట్ తెరలేపింది. చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించుకుని విడిపోయినా గౌరవంగా బ్రేకప్ చెప్పేశారు. కానీ అనుపమ ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్న వార్త వైరల్ అవుతోంది. చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. అనుపమ కోపం ఆపుకోలేక ధ్రువ్ ను చెప్పుతో కొట్టి గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో గాని అనుపమ వెళ్లిపోతూ ధ్రువ్ ను శాపనార్థం పెట్టిందన్న వార్త వైరల్ అవుతోంది. రాజసాబ్ డిజాస్టర్ తర్వాత మారుతి వెంటనే కోలుకుని 3 నెలలు తిరగకుండా కథ రెడీ చేశాడు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా ఇంతవరకు హీరో దొరకలేదు. మరి రాసుకున్న కథకు హీరో ఎవరు చూద్దాం. మారుతి వెంకటేష్ తో బాబు బంగారం తీస్తే నిరాశపరిచింది. ఫ్లాప్ అని వెంకీ ఫ్యాన్స్ లైట్ గా తీసుకున్నారు. కానీ రాజాసాబ్ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుని మారుతిని భయంకరమైన ట్రోలింగ్ చేశారు. మారుతి చిన్న సినిమాలతో మంచి విజయాలు సాధించినా ఆ క్రెడిట్ అంతా రాజాసాబ్ తో కొట్టుకుపోయింది. రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత 3 నెలలు తిరగకుండా శ్రీరామనవమి సందర్భంగా రామ్ పరివార్ ముందు కొత్త సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టి కథ ఫైనల్ టచింగ్ లో ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు మారుతే. రాముడి ఆశీస్సులు ఉన్నాయంటూనే అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు మారుతే. అంతా బాగానే ఉన్నా ఈ స్క్రిప్ట్ కి హీరో ఎవరో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మారుతే. మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ ను రవితేజతో తీయాలి అనుకున్నాడు. అయితే రవితేజ ఆల్రెడీ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా కూడా ఉంది. 2027 సమ్మర్ వరకు రవితేజ బిజీ. అప్పటి వరకు మెగా ఫోన్ పట్టకుండా ఉండలేని మారుతి మెగా హీరో వరుణ్ తేజ్ ని డైరెక్ట్ చేస్తాడు అన్న వార్త బయటకొచ్చింది. వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజు ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు యాదవ్ వంశీ డైరెక్షన్ లో బరీ మూవీలో వరుణ్ నటిస్తున్నాడు. కాలుకి ఫ్రాక్చర్ కాగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. కోలుకున్న వెంటనే బరీ సెట్స్ లోకి వెళ్తాడు. ఇలా వరుణ్ కూడా మారుతికి వెంటనే డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు. మరి మారుతికి డేట్స్ ఇచ్చే ఆ హీరో ఎవరో చూడాలి. టాక్సిక్ నుంచి సెకండ్ సింగిల్ వచ్చినా ఇది కూడా రొమాంటిక్ సాంగే. సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ ఏదొచ్చినా వైలెన్స్, రొమాన్స్ తప్ప మరొకటి ఉండదా? లేడీ డైరెక్టర్ అన్న పేరే గానీ వైలెన్స్, రొమాన్స్ ని ఓ రేంజ్ లో చూపిస్తోందని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. సెకండ్ సింగిల్ ఎలా ఉందో చూసేద్దామా? యష్ కియారా ధ్వనిపై తీసిన తాబాహి సాంగ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈలోగా మరో సాంగ్ తో టాపిక్ ను హీట్ ఎక్కించారు. లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా, పవర్ఫుల్ గా, ఇంతలా ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం నమ్మలేకపోతున్నారు ఆడియన్స్. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకుని టాక్సిక్ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్స్ యష్ తో వర్క్ చేయాలని ఎదురు చూస్తే అసలు ఒక్క హిట్ లేని గీతుకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. వీటన్నింటికి వైలెన్స్, ఇంటిమెసీ సీన్స్ తో సమాధానమిచ్చింది గీతు. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతు మోహన్ దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్ తో యూత్ దృష్టి మొత్తం టాక్సిక్ వైపు మరల్చింది. ఈ లెక్కన ఆగస్టు 26న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న టాక్సిక్ కు ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనిపిస్తున్నా రొమాన్స్, వైలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. టాక్సిక్ లో హీరోయిన్స్ జాతర నెలకొంది. 5 హీరోయిన్స్ నటించారు. నయనతార, కియారా, తారా సుతారియా, హుమా కురేషియాతో పాటు రుక్మిణి వసంత్ కనిపించనుంది. ఇప్పటికే కియారా, తారా సుతారియాపై 2 పాటలు రిలీజ్ చేశారు. ఇక నయనా, రుక్మిణి, హుమా బ్యాలెన్స్ ఉన్నారు. మున్ముందు వచ్చే 3 పాటలు రొమాంటిక్ సాంగ్సేనా? నయనతార, రుక్మిణి వసంత్, హుమా కురేషియాపై ఉంటాయా? ఒక్కోటి ఒక్కో ఐటమ్ సాంగ్. ఒక సినిమాలో ఇన్ని ఐటమ్ సాంగ్సా అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. యష్ తన కెరీర్ మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అమ్మతో కలిసి చూడగలిగిన సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి టాక్సిక్ లో నువ్వు చేసిందేంటి? హై వోల్టేజ్ ఇంటిమెసీ సీన్స్, వైలెన్స్ లో ఎందుకు నటించావు? మాటలకు చేతలకు సంబంధం లేదా అంటూ వస్తున్న విమర్శలకు యష్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి మరి.
యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మల్లేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో ఎన్బీకే 111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైంకు సినిమా థియేటర్లోకి వస్తుందా రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్పోర్ట్లో దిగిన బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. యాక్షన్ సీన్స్ ఇంకో 2 రోజుల్లో ముగియనుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ తీయగా మజిల్ టియర్ అయిందని, త్వరగా కోలుకోవడానికి చిన్నపాటి సర్జరీ అవసరమవుతుందని డాక్టర్లు సూచించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని ఎక్స్ వేదికగా డైరెక్టర్ ట్వీట్ చేశాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. త్వరగా కోలుకుని తిరిగి గర్జించాలని ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. తక్కువ టైంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కళ్యాణ్ రామ్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ఎన్బీకే 111ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్, ఫౌజీ డిసెంబర్ 3న రావడంతో క్రిస్మస్ హాలిడేస్ను క్యాష్ చేస్తూ 24న రిలీజ్ చేద్దామన్న ప్లాన్లో నిర్మాతలున్నారు. అనుకోకుండా బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో సినిమా క్రిస్మస్కొచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. బాలయ్య వెంటనే కోలుకుని సెట్స్ పైకొస్తే సినిమా డిసెంబర్ 24న రావడం పెద్ద కష్టమేమీ కాదు. మృణాల్ ఠాకూర్కు 2026 ఏమాత్రం కలిసి రాలేదు. 7 నెలల్లో 3 సినిమాలు వస్తే అన్ని ఫ్లాపులే. ఇక తెలుగులో అయితే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. టాలెంట్ ఉన్నా హిట్ లేకపోవడంతో మృణాల్ని పక్కన పెట్టేశారా? చూద్దాం. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్లైనా రాని గుర్తింపు తెలుగు సినిమా సీతారామం తీసుకొచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. ఇంకేముంది, తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తుందనుకుంటే ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ డెకాయిట్ ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు. మృణాల్ తెలుగులో 4 సినిమాలు చేసినా గ్లామర్ ఇమేజ్ దక్కలేదు. ఫ్యామిలీ హీరోయిన్ కు కేర్ ఆఫ్ గా నిలిచింది. బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ గా, టాలీవుడ్ లో నిండుగా కనిపిస్తూ డిఫరెన్స్ చూపించింది. బాలీవుడ్ కు తగ్గట్టు స్కిన్ షోతో రెచ్చిపోయినా అక్కడ కూడా సక్సెస్ అందని ద్రాక్షే. హిందీ సినిమా అంటే చాలు తగ్గేది లేదంటూ స్కిన్ షోతో రెచ్చిపోతోంది. హై జవానీతో ఇష్క్ హోనా హైలో వరుణ్ ధవన్తో జతకట్టింది. మరో హీరోయిన్ పూజా హెగ్డేను మించి గ్లామర్ గుప్పించింది మృణాల్. సినిమా వచ్చిన సంగతే తెలియకుండా వెళ్లిపోయింది. సిద్ధార్థ చతుర్వేదితో జతకట్టిన దో దివానే షేర్మి అయితే 10 కోట్లు కూడా రాబట్టలేదు. మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ రాకాలో నటిస్తోందన్న టాక్ వచ్చినా మేకర్స్ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరి ఫ్లాపుల్లో ఉన్న ఈ బ్యూటీని రాకా టీం తీసుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పూజా మేరీ జాన్ మూవీ ఒక్కటే ఉంది. మరి ఈ హిందీ మూవీ అయినా మృణాల్కు హిట్ తీసుకొస్తుందో లేదో చూడాలి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయినా సరైన ఆఫర్స్ లేని ఐశ్వర్య రాజేష్ ఎన్బీకే 111లో బంపర్ ఆఫర్ కొట్టేసిందని తెలిసిందే. లేడీ విలన్ క్యారెక్టర్ పోషిస్తోందన్న వార్త నిజమే అయితే ఐశ్వర్య లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ రిజల్ట్ పై మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్నా గురువారం రాత్రే పెయిడ్ ప్రీమియర్స్ తో సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు.